కడప జిల్లా ఆర్టీపీసీ ఫయాజ్ తరలింపు వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు సరఫరాపై వివాదం నెలకొంది. ఈ ఘటనపై సీఎంఓ అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదం చెలరేగడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని అన్నారు చంద్రబాబు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని అన్నారు. మొత్తం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం. ఫ్లాష్ లోడింగ్ చేసే వరకు తమ వాహనాలు కదిలే ప్రసక్తే లేదంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు. జేసీ దేవగుడి కుటుంబాల మధ్య ఫ్లై యాష్ వివాదం ముదరడంతో ఎల్ఎన్టీ కంపెనీతో పాటు అనేక సిమెంట్ కంపెనీలకు ఫ్లై యాష్ సరఫరా నిలిపేశారు. తమ లారీలకు ఫ్లై యాష్ లోడింగ్ చేయకపోతే తామే జేసీబీలతో లోడింగ్ చేసుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పట్టుబట్టడంతో పరిస్థితి తారస్థాయికి చేరింది. తమకు రావాల్సిన పాత బకాయిలతో పాటు ఎల్ఎన్టీ కంపెనీ ట్రాన్స్పోర్ట్లో 50% కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. దీంతో ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం చిలికి గాలివాన్లా మారింది. ఆర్టీపీసీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఫ్లై యాష్ ఫైట్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ రోజు నుంచి మొదలైనటువంటి ఈ యొక్క ఫ్లై యాష్ ఫైట్ వివిధ కంపెనీలకు సైతం చుట్టుకుంటుంది. ఎల్ఎన్టీ కంపెనీతో మొదలైనటువంటి ఈ వివాదం అనేక కంపెనీలకు ఫ్లై యాష్ సరఫరా కాకుండా అడ్డుకునే స్థాయికి వెళ్ళింది. ఉదయం నుంచి కూడా అధికారులు ఏ వాహనానికి ఫ్లై యాష్ను లోడింగ్ కాకుండా ఆపివేయడంతో అనేక కంపెనీలకు వెళ్లాల్సినటువంటి ఈ యొక్క ఫ్లై యాష్ అంతా కూడా ఆగిపోయాయి. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా దాదాపు 7 వాహనాలు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి లారీలన్నీ కూడా ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వివాదం అటు జేసీ కుటుంబానికి అదేవిధంగా దేవగుడి కుటుంబానికి గత వారం రోజులుగా తీవ్ర స్థాయిలో విభేదాలు చోటు చేసుకుంటూ రావడంతో ఇక్కడ మాత్రం ఈ యొక్క వివాదం అనేటువంటిది మరింత ముదిరిందని చెప్పవచ్చు. వీరి మధ్య ముదిరినటువంటి ఈ యొక్క వివాదం అనేక కంపెనీలు అంటే మనం చూసుకున్నట్లయితే భారతీయ కంపెనీ కావచ్చు, భారతీయ సిమెంట్ కంపెనీ, అదేవిధంగా జువారీ అనేకమైనటువంటి కంపెనీలు అన్నిటికీ కూడా సరఫరా జరగాల్సినటువంటి ఈ యొక్క ఫ్లై యాష్ అనేటువంటిది తాత్కాలికంగా అధికారులంతా కూడా ఆపివేశారు. ఎందుకంటే ఇక్కడ నెలకొన్నటువంటి వివాదం వల్ల వారికి కూడా సమస్యలు తలెత్తుతాయనేటువంటి ఆలోచనతో ఆర్టీపీపీ అధికారులు ఆ యొక్క ప్రాంతానికి ఎక్కడైతే ఫాండ్ ఫ్లై యాష్ అనేటువంటిది ఉత్పత్తి జరుగుతూ ఉంటుందో ఆ ప్రదేశానికి ఏ వాహనాన్ని కూడా వెళ్ళనీయకుండా పూర్తిగా ముళ్ళ కంచెలతో అక్కడ ఒక సెక్యూరిటీ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాలు అక్కడికి చేరుకోబోతున్నాయి. అంతేకాకుండా వాటికి లోడింగ్ చేసేటువంటి క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరు కూడా లోడింగ్ చేయమని నిరాకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో తమకి ఇవ్వాల్సినటువంటి 60 నుంచి 70 లక్షల బకాయిలను చెల్లిస్తే మాత్రమే తాము లోడింగ్ చేస్తామంటూ వాళ్ళు మొండికేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ వివాదం అనేటువంటిది మరింతగా ముదురుతూ వస్తుంది. అందుకోసమే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాలను లోడింగ్ చేసుకోవడం కోసం వారికి సంబంధించినటువంటి జేసీబీ పరికరాలను కూడా అక్కడికి తీసుకొస్తున్నటువంటి ప్రచారం అనేటువంటి ఉదయం నుంచి కూడా ముమ్మరంగా జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పటి వరకు మనం చూసినట్లయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పూర్తిగా పంతానికి వెళ్ళారని చెప్పవచ్చు. తాము మాత్రం తమ యొక్క లారీలు మాత్రమే అక్కడికి పంపిస్తాము, ఎటువంటి లోడింగ్ వెహికల్స్ని అక్కడ పంపడానికి అవకాశం లేదు, మేము పంపము. ఎందుకంటే మా వెహికల్స్కు లోడింగ్ చేసేంత వరకు వాటిని ఆ ప్రాంతం నుంచి కదిలించే ప్రసక్తే లేదంటూ వాళ్ళు కూడా భీష్మించుకు కూర్చున్నారు. కానీ వీళ్ళు సైతం మాకు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో మాకు కూడా 50% భాగం ఇవ్వాలి, అంతేకాకుండా మాకు రావాల్సిన పాత బకాయిలు ఇవ్వాలి, అవన్నీ కుదిరేంత వరకు కూడా తాము కూడా లోడింగ్ చేయమంటూ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా వారు ఒక స్థాయిలో భీష్మించుకు కూర్చున్నారు. సో ఇద్దరు నేతలు సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడ భీష్మించుకు కూర్చునడంతో ఇక్కడి నుంచి ఒక్క వాహనం కూడా బయటికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అదేవిధంగా ఆర్టీపీపీ అధికారులు సైతం ప్రస్తుతం ఏదైతే ఉందో ఇక్కడ పాండ్ సంబంధించినటువంటి ఫ్లై యాష్ పంపిణీ అనేటువంటి దాన్ని పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఈ వివాదం సద్దుమణిగితే తప్ప అన్ని కంపెనీలకు ఇక్కడ నుంచి ఫ్లై యాష్ సరఫరా జరిగేటువంటి అవకాశాలు లేవని చెప్పవచ్చు.